నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీ నిజమేనన్న టీటీడీ ఈవో. 100 పాయింట్లకు 20% నాణ్యత ఉందని స్పష్టీకరణ. తక్కువ ధరకు నెయ్యిని ఎలా కొన్నారన్న సీఎం చంద్రబాబు. తప్పు చేసి తప్పించుకుందామంటే కుదరదని జగన్కు హెచ్చరిక. కల్తీ నెయ్యిపై గత టీటీడీ బోర్డు ఈవో జవాబు చెప్పాలన్న పవన్. తిరుమల పవిత్రతను తిరిగి కాపాడుతున్నామన్న మంత్రి లోకేష్. లడ్డూ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలన్న కేంద్ర మంత్రులు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి నివేదిక కోరామన్న జేపీ నడ్డా. ముంబై నటి కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్ట్. వేరే రాష్ట్రంలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు. లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్. దురుద్దేశంతోనే అసిస్టెంట్ గా చేర్చుకున్నట్లు పేర్కొన్న పోలీసులు. జీవితకాల గరిష్టానికి దేశీయ స్టాక్ మార్కెట్లు. తొలిసారి 84,000 బెంచ్ మార్క్ పైన ముగిసిన సెన్సెక్స్. గతంలో తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు గుజరాత్లోని జాతీయ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక తేల్చిందని టీటీడీ స్పష్టం చేసింది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యి నాణ్యతపై పోర్టు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. నెయ్యిలో నాణ్యతా లోపాన్ని గమనించి 4 ట్యాంకర్లలోని నెయ్యిని జులై 6న ప్రయోగశాలకు పంపామని చెప్పారు. నెయ్యిలో కల్తీపై చర్యలు తీసుకునేందుకు కమిటీ వేశామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈవో స్పష్టం చేశారు. గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లయర్స్ ఎవరు, వాళ్ళకి బిజినెస్. 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయట కొన్నప్పుడు మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సప్లై చేసిన 4 ట్యాంకర్స్ క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వెంటనే ఆ 4 శాంపుల్స్ బయట ల్యాబ్స్ కి పంపించడం జరిగింది. ఎన్డీడీబీ ల్యాబ్ ఆనంద్ లో ఉన్న CALF ల్యాబ్, కాఫ్ ల్యాబ్ అంటారు. ఇది చాలా రిప్యూటెడ్ ల్యాబ్. సో అలాంటి ల్యాబ్ కి పంపించాం మేము శాంపుల్స్. లార్డ్ అంటే పిగ్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ అనుకోవచ్చు. అది లార్డ్ అనేది వాల్యూ ఆ టెస్ట్ చేస్తే 116 వచ్చింది. ఉండాల్సింది ఎంతంటే 102 కి కింద ఉండాలి. విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్ విత్ లార్డ్ ఆల్సో. నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. ఇవి 2 ఉంటే 95 కి పైన ఉండాలి వాల్యూ. బట్ ద వాల్యూ ఈజ్ 23.22 విచ్ ఈజ్ అబ్నార్మలీ లో. ఇది ఒక కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్ తో అర్థమవుతుంది. ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీ సలహాతోనే ఒక టెండర్ పిలిచి ఆ టెండర్ ద్వారా కూడా క్వాలిటీ సప్లయర్స్ విత్ గుడ్ రేట్, రీజనబుల్ రేట్ వచ్చేలాగా ఒక సప్లయర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంటర్నల్ గా సెన్సరీ ల్యాబ్ అనేది ఒకటి సెటప్ చేయాలి. CFTRI మైసూర్ వాళ్ళు ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ చేశారు. దాని ప్రకారం వాళ్ళకి మా ఆఫీసర్స్ కి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ ల్యాబ్ లో రేటింగ్ ఇచ్చేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాబ్ కూడా సెటప్ చేయడం జరిగింది. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు వాడిన వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ వ్యవహారంపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించిన వారిని వదిలేది లేదని, తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్లతో చర్చించి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. భక్తుల విశ్వాసాలు, ఆలయ సాంప్రదాయాలను కాపాడుతామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా పర్యటనలోనూ ఇదే విషయాన్ని చంద్రబాబు స్పష్టం చేశారు. 320 రూపాయలకు నెయ్యి వస్తుందని, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి
దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది, 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తల్లి ఇప్పుడు పోయి చూడు. కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ని వేశాను, శ్యామలరావు గారిని. ఈ రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. కర్ణాటక ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగుందంటే చేలిపోయికెత్తండి. ఇది సైకో. నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం. కల్తీ నెయ్యి తీసుకొచ్చి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుమల లడ్డూపై చంద్రబాబు కట్టుకథలు అల్లారని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. ఈ విషయంపై ప్రధానితో పాటు సీజేఐకి లేఖలు రాస్తానని జగన్ చెప్పారు. భాజపా వాళ్లకు సగం తెలుసు సగం తెలియదని జగన్ ఎద్దేవా చేశారు. లడ్డూ తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది. వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు NABL సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ TTDలో ఆ ట్యాంకర్లో నుంచి 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ పాస్ కావాలి. ఇది రొటీన్ ప్రాసెస్. ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు వాడే అవకాశమే లేదు, వాడే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు వాడారని, అవి నాసిరికమని, యానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా? నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకు తెలిసి చేస్తా ఉన్నారో తెలియకుండా చేస్తా ఉన్నారో నాకు కూడా బాధ అనిపించింది. మన కర్మ ఏమిటి అని అంటే బీజేపీ వాళ్ళకు సగం తెలుసు సగం తెలియదు. తెలియకపోతే కనుక్కోమని చెప్పండి. తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం చేసి ఉంటే నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే సిన్సియర్గా నిజంగా వాళ్ళ మనుషులైతే సిన్సియర్ మనుషులైతే చంద్రబాబు నాయుడు తిట్టాలి. జగన్ విమర్శలను మంత్రి లోకేష్ తిప్పికొట్టారు. లడ్డూ కల్తీపై సవాల్ విసిరిన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. లడ్డూలు ఇప్పుడు చాలా బాగుందని భక్తులే చెప్తున్నారు కదా, ఎందుకు చెప్తున్నారు? మేము క్వాలిటీ ఇంప్రూవ్ చేసాం, ఇంగ్రీడియంట్స్ మొత్తం టేస్ట్ చేసాం. అది మాకున్న చిత్తశుద్ధి. దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి, సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నట్టుంది. ఇది వాళ్ళ హయాంలో జరిగింది కదా. అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలే కదా. ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పైన రాయమనండి కంప్లైంట్. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు, అందరూ తెలిసిన విషయమే. నేను నిన్న స్వీకరించా ఛాలెంజ్. 24 గంటలు ఇక్కడనే ఉంటాను సార్, మీరు రండి, నేను ప్రతిజ్ఞ తీసుకుంటాను. నాకు ఎలాంటి డౌట్ లేదు దాంట్లో, నేను తీసుకుంటాను, మీరు కూడా రండి అన్నారు. ఏమైనా ఎక్కడున్నాడు? శ్రీవారి లడ్డూ కల్తీ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు వచ్చినా టీటీడీ గత చైర్మన్ ఈవో పట్టించుకోలేదని ఆరోపించారు. So per day, you need 15,000 kgs of ghee is needed to make prasad. The making of ghee itself is quite high price. So we understand how could they source such a cheap ghee? New EVO came, we looked at it, I said we want to revive the TTD, and they don't know what these guys had done under the, I think Chairman, TTD chairman was Mr. Subbareddy Garu, and EVO was Mr. Dharma Reddy. So we have been consistently raising our concerns regarding the quality of prasad and regarding the functioning of TTD itself. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సీబీఐ విచారణ జరపాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు. వైసీపీ విశ్వసనీయత కోల్పోయిందని షర్మిల ధ్వజమెత్తారు. 12వ తేదీన ఒక లడ్డూ శాంపుల్ తీసుకుంటే, అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఈ సమయంలో
జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు. ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో ఇవన్నీ ఉన్నాయని. సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్ వీటితో పాటు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి అని. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా? ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని. తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేసింది. సిట్టింగ్ న్యాయమూర్తితో గాని హైకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేసి గాని విచారణ చేయాలని కోరింది. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని వైకాపా తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరగా వచ్చే బుధవారం వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదాల కల్తీని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నెయ్యిని కల్తీ చేసి క్షమించరాని నేరం చేశారని కేంద్ర మంత్రులు మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వ పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపినట్లు ల్యాబ్ పరిశోధనలో తేలడంపై కేంద్ర మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. లడ్డూ వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడి పూర్తి నివేదిక కోరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తమకు తెలిసిందన్నారు. రాష్ట్ర అధికారులతో మాట్లాడి నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని వివరించారు. आज ही मैंने चंद्रबाबू नायडू जी से, जैसे ये असल में ये खबर डिजिटल मीडिया के माध्यम से आई है और कुछ जगह पर रिपोर्ट हुआ है, तो जैसे ही ये खबर मुझे मिली मैंने चंद्रबाबू नायडू जी से बात की, उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें. उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा, स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा, उनका क्या कहना है उसको भी जानूंगा. उस जो रिपोर्ट है जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रख करके सूटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंगली. जो भी कानून के दायरे में और जो भी हमारी नियमावली फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया के तहत आती है उसके तहत हम इस पर कार्रवाई करेंगे. తిరుమల లడ్డూ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. This is a very serious issue concerning all because इसमें ज्यादा लोगों का श्रद्धा है. हो जाएगा. तो इसीलिए जो प्रेजेंट आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री जी ने जो बोला है ये बहुत ही गंभीर मामला है. तो इसीलिए इसका पूरा डिटेल्ड इंक्वायरी होना चाहिए. डिटेल इंक्वायरी के बाद में जो भी गलती किया है उनको जरूर सजा मिले. లడ్డూ కల్తీ అంశం హిందువుల మనోభావాలను కలిచివేస్తోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా గతంలో పట్టించుకోలేదని ఆరోపించారు. హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లే భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. అన్యమతస్థులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని విమర్శించారు. సీబీఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు నిగ్గు తేలుతాయన్నారు. హిందువులు కాని వారిని గతంలో బోర్డు చైర్మన్గా ఎలా నియమించారని మరో కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ప్రశ్నించారు. తిరుమల కాటేజీల్లో శ్రీవారి ఫోటోలు తొలగించాలని జగన్ అండ్ కో చూసిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. సప్తగిరులపై హిందూయేతర గుర్తులు ఏర్పాటు చేయాలని చూశారని ఆరోపించారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై ధార్మికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయొచ్చని తెలంగాణలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ అన్నారు. వైకాపా అధికారంలో ఉన్నన్నాళ్లు తిరుమలను హిందువులకు దూరం చేసే కుట్ర చేశారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. గోవుని రక్షించేవాడు అని గోవింద అని పేరు. ఆయనకి వాడేటటువంటి వస్తువుల్లో కూడా వేరే జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నూనెల్ని వాడుతున్నాము అంటే చాలా భయంకరమైనటువంటి నమ్మలేనటువంటి నిజంగా ఉంది. దీంట్లో నిజానిజాలు తేల్చాలని థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలని ప్రార్థిస్తాం. వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి,
కరుణాకర్ రెడ్డి మొత్తం వారి కుటుంబాలనే వారి బాబాయిల్నే వేసుకొని ఈరోజు వైవి సుబ్బారెడ్డి అంటున్నాడు, ఆయన మాజీ టీటీడీ చైర్మన్, నేను వెంకటేశ్వర స్వామి పాదాల మీద ప్రమాణం చేస్తామని. మీ ప్రమాణాలు ఎవరు నమ్ముతారండి? మీకు విశ్వసనీయత ఉన్నదా? వీరిని ప్రజా కోర్టులో నిలబెట్టాల్సిందే. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ స్పందించింది. గతంలో టీటీడీకి ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేసింది. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యతను ల్యాబ్లో పరీక్షలు చేసిన తర్వాతే సరఫరా చేసినట్లు ఏఆర్ డైరీ తెలిపింది. జూన్, జూలైలోనే టీటీడీకి నెయ్యి సరఫరా చేసినట్లు వెల్లడించింది. ముంబై నటిని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. వైసీపీ పాలనలో విద్యాసాగర్ తనపై తప్పుడు కేసు పెట్టారని ముంబై నటి ఫిర్యాదు చేసినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న విద్యాసాగర్ ను పట్టుకున్నారు. విద్యాసాగర్ పై కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం గ్రామీణ పోలీసులు అతన్ని డెహ్రాడూన్ లో అరెస్టు చేశారు. తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న విద్యాసాగర్ ను సాంకేతిక ఆధారాలతో పట్టుకున్నారు. ముంబై నటిని నిర్బంధించిన కేసులో సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ అధికారి కాంతిరాణా టాటా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ వేశారు. కాంతిరాణా పిటిషన్పై సోమవారం విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ముంబై నటిని అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించారని కాంతిరాణాపై ఆరోపణలున్నాయి. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడైన వైసీపీ నేత నందిగం సురేష్ నివాసంలో తనిఖీలు చేసేందుకు పోలీసులు యత్నించారు. పోలీస్ కస్టడీలో సురేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో సురేష్ ఇంటికి పోలీసులు వెళ్లారు. అక్కడ సురేష్ భార్య బేబీలత, సోదరుడు వెంకట్ లేకపోవడం వల్ల తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులను సంప్రదించారు. ఇంట్లో పిల్లలు తప్ప పెద్దవారెవరూ లేకపోవడంతో నోటీసులు ఇచ్చారు. పెద్దవాళ్లు ఎప్పుడు వస్తే అప్పుడు మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడికి పాల్పడినట్లు జానీ మాస్టర్ అంగీకరించారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టును హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టుకు సమర్పించారు. జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేసిన పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ దురుద్దేశంతోనే బాధితురాలిని అసిస్టెంట్ గా చేర్చుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 2020లో ముంబైలోని ఓ హోటల్లో బాధితురాలపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని, అప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు మాత్రమేనని తెలిపారు. గత 4 ఏళ్లలో బాధితురాలపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు వివరించారు. ఈ విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించడం సహా తన పలుకుబడి ఉపయోగించి బాధితురాలకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించినట్లు వివరించారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణను భోపాల్కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. కేసు విచారణను తెలంగాణ వెలుపలకు బదిలీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని ప్రస్తుత తెలంగాణ సీఎం హోంమంత్రికి నివేదించవద్దని ఆ రాష్ట్ర ఏసీబీ డీజీని ఆదేశించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో ఓటుకు నోటు కేసు ట్రయల్ జరపాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇప్పటి వరకు ఉన్న ప్రాసిక్యూటరే కేసు తదుపరి విచారణ కొనసాగిస్తారని స్పష్టం చేసింది. ఓటుకు నోటు కేసు విచారణలో ప్రస్తుత తెలంగాణ సీఎం హోంమంత్రి జోక్యం చేసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలుంటే కోర్టును ఆశ్రయించే వెసులుబాటును పిటిషనర్కు ఇచ్చింది. అవినీతి కాంగ్రెస్ పార్టీని తుక్డే గ్యాంగులు, పట్టణ నక్సల్స్ నడుపుతున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఇప్పుడు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ గతంలో గాంధీతో సంబంధమున్న పార్టీ కాదన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్దాలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ హస్తం పార్టీపై ఎదురుదాడి చేశారు. ప్రతిపక్ష పార్టీలో విద్వేషపు దెయ్యాలు ప్రవేశించాయని, నేటి కాంగ్రెస్ పార్టీలో దేశభక్తి తుదిశ్వాస విడిచిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు విదేశీ పర్యటన సందర్భంగా దేశ వ్యతిరేక అజెండాపై మాట్లాడుతుంటారని రాహుల్ గాంధీ పేరు ఎత్తకుండా ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. రిజర్వేషన్ల రద్దుపై అమెరికాలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. कांग्रेस को गणपति पूजा से भी नफरत है. आजादी की लड़ाई में लोकमान्य तिलक के नेतृत्व में गणपति उत्सव भारत की एकता का उत्सव बन गया था. गणेश उत्सव में हर समाज, हर वर्ग के लोग एक साथ जुड़ते थे. इसलिए कांग्रेस पार्टी को गणपति पूजा से भी चीड़ है. मैं गणेश पूजन कार्यक्रम में चला गया तो कांग्रेस का तुष्टीकरण का भूत जाग उठा. कांग्रेस गणपति पूजा का विरोध करने लगी. तुष्टीकरण के लिए कांग्रेस कुछ भी कर रही है.
कर्नाटका में तो कांग्रेस सरकार ने गणपति बप्पा को ही सलाखों के पीछे डाल दिया। జార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ అక్రమ వలసదారులను పెంచి పోషిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి అక్రమ వలసదారుణ్ణి రాష్ట్రం నుంచి పంపించేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం పరివర్తన్ యాత్ర ప్రారంభించిన అమిత్ షా గిరిడిహ్లో ప్రసంగిస్తూ అక్రమ వలసదారుల ప్రభావంతో సంతల్ పరగణాలో గిరిజనుల సంఖ్య 44 నుంచి 28% పడిపోయిందన్నారు. జార్ఖండ్లో అక్రమ వలసలను ఇప్పుడు అడ్డుకోకుంటే 30 ఏళ్లలో వారే మెజారిటీలుగా మారతారని ప్రజలకు వివరించారు. అక్రమ వలసదారులను తరిమికొట్టే ప్రభుత్వం కావాలా, ఆదరించే ప్రభుత్వం కావాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గిరిజనులు, దళితులు, మహిళలకు అన్యాయం జరిగిందని చెప్పారు. పుష్కలమైన ఖనిజ సంపద ఉన్న జార్ఖండ్కు దేశ ఖజానాను నింపగల సామర్థ్యం ఉందని, అయినా యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 1000, మైనింగ్లో 1000, ల్యాండ్ స్కామ్లో 600, లిక్కర్ స్కామ్లో 40 కోట్లను దోచుకున్న సీఎం హేమంత్ సోరెన్ దేశంలోనే అత్యంత అవినీతి పరుడని అమిత్ షా ఆరోపించారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డుల మోత మోగుతూనే ఉంది. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సహా బ్యాంకింగ్ రంగ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ సూచీలు సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1359 పాయింట్లు పెరగడం సహా తొలిసారి 84,000 బెంచ్ మార్క్ పైన ముగిసింది. ఉదయం 83,603 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా 83,188 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగా సెన్సెక్స్ 84,694 పాయింట్ల ఆల్ టైమ్ హైకు దూసుకెళ్లింది. చివరకు 84,544 పాయింట్ల సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 375 పాయింట్లు పెరిగి 25,791 పాయింట్ల ఆల్ టైమ్ హై వద్ద ముగిసింది.